ఆర్యవయసులు స్వయం శక్తితో 24 గంటలు వివిధ వ్యాపారాల్లో పనిచేస్తున్నారని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం బేల మండలంలోని ఆర్యవయసు సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఆయన్ను ఆర్యవయసులు ఘనంగా సత్కరించారు. నేను ఆర్యవైశ్యులు ఎంతో కష్టజీవులు. పొద్దున 6 గంటల నుంచి మీరు కష్టపడుతూ రాత్రి 12 గంటల వరకు కూడా ఏకదాటిగా రోజుకి 18 గంటలు కష్టపడేటువంటి సామాజిక వర్గం ఏదైనా ఉన్నదంటే ఆర్యవైశ్యులే. మీ కష్టం వల్లనే దేవుడు మీకు ధనం ధాన్యం మీకు అన్ని కూడా బర్కత్ అంటే మంచి వృద్ధిని సంపదని ఇస్తారనేటువంటి నానుడి ఉంది. ఆ వాసవి అమ్మవారి వల్ల, కన్యకా పరమేశ్వరి వాసవి అమ్మవారి వల్ల యొక్క దయ మీ అందరి మీద, మా అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. అమ్మవారి దయ వల్ల అమ్మవారి గుడి కూడా అద్భుతంగా కొనసాగాలని, తప్పకుండా మరి ఎట్లా ప్లాన్ చేయాలా అనేది నేను గుండావారి గారితో కూడా మాట్లాడతా. గుడి గురించి కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందజేయాలని మీ అందరూ కూడా పేరు పేరున ఒకటే బేలలో 40-45 కుటుంబాలు ఉన్నాయి. మీరు ఐక్యంగా ఉంటూ అట్లనే ఈ రోజు కూడా మీతోని మనస్ఫూర్తిగా అందరితో ఇట్లా మాట్లాడాలని, మీతోని కలవాలని, మిమ్మల్ని ముఖాముఖి పరిచయం చేసుకోవాలని, కులంలో ఉన్నటువంటి పెద్దలు, సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని, వాళ్ళని నేను కూడా సన్మానించాలి. ఇప్పుడు దీని తర్వాత వాళ్ళని కూడా పెద్దల్ని గౌరవించుకోవడం మన సాంప్రదాయం. వారిని నేను కూడా శాల్వాతో సత్కరించాలని అనుకుంటున్నా. సో ఇదంతా కూడా మన బేల మండలం మీకైతే తెలుసు ఎంతో వెనుకబడినటువంటి ప్రాంతం. మళ్ళీ అందులో ఇక్కడ ఆర్యవైశ్యులు మీరు ఉండడం వల్లనే బేల మండలానికి ఒక కళ వచ్చింది. ఒక కళ ఇప్పుడు నాకు ఆకాష్ గారు చెప్పిండ్రు, మీ అందరి ఆశీర్వాదం వల్లనే ఈ సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. మీ అందరి ప్రేమ దయ ఆశీర్వాదాల వల్లనే నేను రాజకీయాలలో కొనసాగుతున్నా. మళ్ళీ నేను బేలలో ఉన్నటువంటి మీరందరూ నిర్భయంగా మీ వ్యాపారాలు బిజినెస్లు ఏ ఉన్నా నిర్భయంగా చేసుకోండి. మీకు ఎటువంటి ఒత్తిడి వచ్చినా కూడా నేనున్నా. మీ బిడ్డ కంది శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. నేను ఆర్యవైశ్యులు